3వ పత్రిక మొదటి 4 వచనాలు మనం చదువుకుందాము. సో నేను 1 2 3 అంటాను, అందరూ చదవలసిన కోరుచున్నాను. ఓకేనా? రెడీ? 1 2 3 గో. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది. 2వ వచనం అందరూ ఫోకస్ చేద్దాము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. సరే అండి, నేను మరి ఒకసారి 2వ వచనం చదువుతాను. ప్రియుడా అని చెప్పండి. సో ఎవరిని మనము ప్రియుడా అంటాం? ఎవరిని మనం ప్రియురాలా అంటాం? ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో ప్రేమిస్తున్నామో వారిని ప్రియుడా లేకపోతే ప్రియురాలా అంటాం. సో అదే విధంగా ప్రభువారు మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో ఆయన మనకి తన వాక్యంలో తెలియపరుస్తున్నారండి. హల్లెలూయా. సో ఈరోజు జరిగిన లంచ్ అవర్ సర్వీస్లో నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, ఇప్పుడు నా యొక్క హృదయంలో నా యొక్క మనసులో ఏమున్నాయో మీ అందరికి ఎలా తెలుస్తుంది? నా యొక్క మాటలు బట్టి. అంతేనండి, హృదయం నిండిన దాన్ని బట్టి మనం మాట్లాడతాం. ఓకేనా? అదేవిధంగా ప్రభువారు తన హృదయములో తన మనసులో మన గురించి ఏమైతే తలంస్తున్నారో అవి తన మాటల ద్వారా మనం తెలియపరుస్తున్నారండి. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథము దేవుని యొక్క హృదయమును, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ఆలోచనలను మనకు బయలుపరుస్తుంది. హల్లెలూయా. చూడండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. సో బేసికల్ గా అక్కడ రావాల్సిన పదం ఏంటంటే ప్రాణము అని రావాలండి. ఏమని రావాలి? సో ప్రాణము, మన యొక్క ప్రాణము ఏ విధంగా అయితే వర్ధిల్లుతాదో అదే విధంగా మనం అన్ని విషయంలో కూడా మనం వర్ధిల్లుతామండి. హల్లెలూయా. So are you able to understand? If someone is translating, then you have to sit someone along with someone who could translate you. Again, praise the Lord. So మనము మన యొక్క మనసులో ఎంతలో ఎదుగుతామో అదే విధంగా అన్ని విషయాలు మనం ఎదుగుతామండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఇది చూసారా? ఇది కామన్ బ్యాలెన్స్. కామన్ బ్యాలెన్స్ అంటే తక్కిడా తక్కిడా అని ఉంటుంది చూడండి. తక్కిడా ఏంటది? సో అది ఎలా ఉంటది? ఇలా ఉండి ఇలా రెండు ఉంటాయా? ఒకవైపు ఏదైనా బరువులు పెట్టి దాన్ని మనం ఏం చేస్తాము? తులుస్తామా? ఏమంటారు దాన్ని? తూకం పడతాం. ఇప్పుడు వినండి, అంటే మనకు మనస్సు ఎంతలా వర్ధిల్లుతుందో అంతలా మన జీవితం వర్ధిల్లుతుంది. వింటున్నారా? మనకు మనస్సు అభివృద్ధి చెందకపోతే మన ఏ విషయంలో కూడా మనం అభివృద్ధి చెందమండి. సో మొదటిగా మార్పు ఎక్కడ రావాలంటే మనకు మనసులో మార్పు రావాలి. మరి మార్పు ఎలా వస్తుంది? వాక్యం ద్వారా వస్తుంది. హల్లెలూయా. చెప్పండి, వాక్యం ద్వారా నా యొక్క మనస్సు నూతన పరచబడుతుంది. దానిని బట్టి నా జీవితము రూపాంతరం చెందుతుంది. హల్లెలూయా. చూడండి, ప్రియుడా నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా అంటే తెలుసా? ఆరోగ్యకరముగా. ప్రైజ్ ది లార్డ్. సో ప్రభువారు మనల్ని ఏ విధంగా చూడాలని ఆయన ఆశపడుచున్నాడంటే మనము ఆరోగ్యకరంగా ఉండాలని ప్రభువారు చూడాలనుకుంటున్నారండి. హల్లెలూయా. సో రీసెంట్ గా గ్లోబల్ కమ్యూనిటీ సర్వీస్ లో పాస్టర్ క్రిస్టియా గారు ఈ వైద్యం వెనకాల ఉన్న మోసాన్ని అంతా ఆయన చూపించుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఆఖరి సండే కూడా చూపించారు. నేను అంటాను, నీ యొక్క జీవితంలో లాస్ట్ ఆప్షన్ గా నువ్వు మెడిసిన్ పెట్టుకోవాలి, ఫస్ట్ ఆప్షన్ కాదండి. హల్లెలూయా. చిన్న మాట అన్నిటికీ, కడుపు నొప్పికి, తలనొప్పికి, ప్రతి దానికి మనం ఏం చేస్తామంటే వైద్యం వైపు పరిగెడతాం. మనం పరిగెత్తాల్సింది వైద్యం వైపు కాదండి, వాక్యం వైపు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆయన వాక్యము ఈ యొక్క శరీరమునకు ఔషధమైనదని. హల్లెలూయా. ఏమైనది దేవుని యొక్క వాక్యము? సో ఎలా అయితే ఈ లోకపరమైన వైద్యాన్ని మీరు 3 పూటలు తీసుకుంటారో దానిలాగానే దేవుని వాక్యం 3 సార్లు తీసుకోండి. ఈ వాక్యం పనిచేస్తున్నది. హల్లెలూయా. నా మాట అర్థమవుతుంది? ఓకే, దట్స్ గుడ్. సో అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు మన పక్షం అంటే మనం ఎందుకు బాధపడతారు? దేవుడు మనలోని విషయం మనం గ్రహిస్తే
ఏ విషయమని చిందింపజేస్తుంది? హల్లెలూయా చెప్పండి. నేను సంతోషకరంగా ఉన్నాను. నా యొక్క పరిస్థితులు ఆయాసకరంగా ఉన్న నా యొక్క మేలు కొరకే సమస్తము సమకూడి నా మేలు కొరకు జరుగుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. సో ఆన్లైన్లో విచ్చేస్తున్న వారు నేను మీతో కూడా మాట్లాడుతున్నానండి. సరే, మనము ఈ నెలకు సంబంధించిన వాక్యం మనకు వెళ్దాము. హల్లెలూయా. సో అందరికి ఇప్పటికే నేను మీ అందరు చేశాను భావిస్తున్నాను. సో తెలియకపోతే నేను చెప్తాను. వి ఆర్ ద మంత్ ఆఫ్ ఫేవర్స్. హల్లెలూయా. సే ఐ యామ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫేవర్స్. అత్యధికమైన కృప యొక్క నెలలో నేను ఉన్నాను. చెప్తామా? నేను దయ పొందిన నెలలో నేను ఉన్నాను. కనికరం అనే నెలలో నేను ఉన్నాను. వాత్సల్యత అనే నెలలో నేను ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అంటే ఈ నెల మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని కృపలో మనుషుల దయలో మనం ఉంటామండి. హల్లెలూయా. మన పైన నాయకులు సైతం కూడా మన మీద దయ చూపించారు గాక. హల్లెలూయా. సరే అండి. మొదటి సమూయేలు అందరం చూద్దామా? మొదటి సమూయేలు 17వ అధ్యాయము 58వ వచనము. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 58. నేను 1, 2, 3 అంటాను. అందరూ వాక్యము తీసినప్పుడు చదవండి. సో ఎంతమంది పరిశుద్ధ గ్రంథంతో చర్చకొచ్చారండి? సో అలవాటు చేసుకోండి. మీరు చర్చకొచ్చిన ప్రతిసారి మీతో పాటు మీ యొక్క పరిశుద్ధ గ్రంథము మీరు తెచ్చుకునే విధముగా. ఓకేనా? హల్లెలూయా. సో 17:58 వస్తామండి. రెడీ? 1, 2, 3 గో. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవడి కుమారుడు అని అడగగా, దావీదు, నేను బెత్లెహేముడైన యెషయా అను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. సో దీని ముందు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తానండి. ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుని యొక్క మొదటి సంతానంగా పిలువబడ్డారు. ఎవరు దేవుని యొక్క మొదటి సంతానంగా పిలువబడ్డారు? ఎవరు? సో ఇశ్రాయేల్ ప్రజలు అంటే ప్రభువుకి చాలా ఇష్టం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అంటే చాలా ఇష్టం, వేరే ఇష్టం కాదని అర్థం కాదు. ఇశ్రాయేల్ ప్రజల ద్వారా దేవుడు రక్షణ అనేది లోకంలో తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్కి రాజుగా ఎవరున్నారంటే సౌలు ఉన్నారు. సో ఇశ్రాయేల్కు మొదటి రాజు ఎవరండి? ఎవరో పౌలు అంటున్నారు. సౌలా పౌలా? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న సౌలు, నూతన నిబంధనలో సౌలు ఇద్దరు ఒకటేనటరా? ఓకే, ఇద్దరు వేరే కదా. సరే, ఇలా రాజుగా ఉన్నప్పుడు గొలియాతు అనే ఫిలిస్తీయుడు ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి వచ్చారండి. ఎవరు వచ్చారు? గొలియాతు ఒక హైట్, వెయిట్ అసలు దావీదుతో మ్యాచ్ చేయగలుగుతామా? దావీదేమో బాలుడు, తనకు 12 సంవత్సరాలు ఉంటాయి అని చరిత్ర చెప్తుంది మనకి. సో 12 సంవత్సరాల యవనస్తుడు ఈ యొక్క గొలియాతుని ఏం చేస్తాడు? సైన్యములకు అధిపతి యెహోవా నామమున అని ఒక రాయి ఇస్తున్నప్పుడు ఆ రాయి గొలియాతు తల్లి, గొలియాతు ఏమైపోతాడు? పడిపోయినప్పుడు గొలియాతు యొక్క కత్తిని తీసుకుని దావీదు ఏం చేస్తాడు? నరికేస్తాడు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక వాక్యం ఉంటుంది. చాలా మంది క్రైస్తవులు మిస్అండర్స్టాండ్ చేసిన వాక్యం ఏంటంటే, ఊరకుండి దేవుని యొక్క మహిమను చూడండి, ఊరకుండి దేవుని రక్షణ చూడండి అంటారు. పాత నిబంధనలో వీరందరూ బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభు వారికి వెళ్ళి పోరాడాలి అని చెప్పలేదు. ఓకేనా? ఎందుకంటే వారు ఇంకా బానిసత్వం యొక్క మనస్తత్వంలో ఉన్నారు కాబట్టి. సో నూతన నిబంధనలో మనం ఎవరమంటే దేవుని చేత ఉపయోగంలో ఉన్న ఆయుధంగా మనం ఉన్నామండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చెప్తాం? ప్రభువా నీ నామం మనం ఇవన్నీ చేయగలుగుతామని చెప్తామండి. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఏం బానిసలం కాదు కదా, మన స్వేచ్ఛ పొందుకున్న ప్రజలము గనక మనం ఏం చేయాలంటే ఆయన పేరుతో మనం యుద్ధం చేయాలి. హల్లెలూయా. దానికి కావాల్సిన శక్తి, సామర్థ్యము సమస్తం ఎవరిస్తారంటే మనకు ప్రభువు ఇస్తారండి. హల్లెలూయా. సో ఇలా దావీదు గొలియాతుని చంపేసిన తర్వాత ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సౌలు అడుగుతాడు, అసలు నువ్వు ఎవరు అంటే దావీదు ఏమన్నా తెలుసా? నీ దాసుడైన యెషయా కుమారుడు అని చెప్తున్నమాట. హల్లెలూయా. ఇప్పుడు కంటిన్యూ, నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాం మనం. నేను 1, 2, 3 అంటాను, మీరు మొదటి 5 వచనాలు చదవాలండి. అందరూ చదవాలి. 1, 2, 3 గో.
దావీదునికి ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరూ చూసి సౌలు సేవకులను చూసి దావీదు అనుకూలుడై ఉండెను. ప్రైజ్ లార్డ్. అక్కడ అనుకూలుడై ఉండేను ఉంది కదా, అక్కడ రావాల్సిన పదం ఏంటంటే ఫేవర్ అని రావాలి. ఏం రావాలి? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేను చదువుతాను, మీరందరూ వాక్యం చూడవలసిన కోరుచున్నాను. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. అదే చెప్తా, నిబంధన చేసుకునేను అనేసి. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. హల్లెలూయా. 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చదివాను. ఓకేనా? వింటారా? హల్లెలూయా. యోనాతాను కదా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దావీదు గొలియాతుని ఓడించినప్పుడు సౌలు అడుగుతారన్నమాట, నువ్వు ఎవరు అన్నప్పుడు దావీదు ఏమంటాడు? నీ దాసుడైన యెషయా కుమారుడును అని చెప్తాడు. సో నెక్స్ట్ డిస్కషన్ ఏంటంటే, ఈ సౌలుకి కుమారుడు ఉండే, తన పేరు వచ్చేసేమో యోనాతాను. ఎవరంటే తన పేరేంటిది? యోనాతాను. అంటే సౌలు రాజ్యము అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాజుగా ఎవరు ఉండాలంటే యోనాతాను ఉండాలండి. సో ఆ స్టోరీ మీరు చదవండి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. ఓకేనా? సో యోనాతాను ఎవరిని ఎక్కువగా ప్రేమించాడంటే దావీదుని ఎక్కువ ప్రేమించి దావీదుతో ఒక నిబంధన చేసుకుంటాడు. ఎటువంటి నిబంధన అంటే అది కనికరంతో కూడిన నిబంధన. అందరూ చెప్పండి, కనికరంతో కూడిన నిబంధన. హల్లెలూయా. సో మనం చూస్తాము, యోనాతాను ఎక్కువ ఎవరు ప్రేమించారు? దావీదుని ప్రేమించాడు. సౌలు ఎక్కువ ఎవరిని ప్రేమించారు? దావీదుని ప్రేమించారు. సో ప్రేమించి వీళ్ళు ఏం చేశారంటే, దావీదుకు ఏ యొక్క సౌలు యొక్క ఆర్మీ ఉంటుంది కదా, ఈ ఆర్మీ మీద ఆధిపత్యము ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా. నా మాట్లాడుతుంది. సో యోనాతాను దావీదుని ప్రేమించి దావీదు ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు. ఓకేనా? కానీ దీని తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటన బట్టి ఏమైపోతుందంటే సౌలుకి దావీదు మీద ఒక ఈర్ష్య వస్తున్నారు. ఏమొస్తుందంట అంటే సౌలు అనుకుంటాడు, అసలు యోనాతాను కాకుండా అసలు ఈ దావీదు రాయువాడు ఏ విధంగా రాజు కావాలి అని ఈర్ష్య తట్టుకోలేక సౌలు అనేక సార్లు దావీదుని చంపడం ప్రయత్నం చేస్తాడు. కానీ ఏమవుతుందంటే ఆఖరికి ఈ సౌలు యోనాతాను యుద్ధంలో చనిపోతాడు. ఏమైపోతారు? యుద్ధంలో చనిపోతారు. కానీ దావీదు నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది మన కాన్సెప్ట్. సో విందాం నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది. సో అది ఎక్కడ ఉంటుంది అంటే 2వ సమూయేలు 9వ అధ్యాయము మొదటి 10 వచనాలు. సో కొంచెం కంటెక్స్ట్ ఎక్కువ ఉంటుందని చూద్దాము. అందరూ ఇద్దామా? 2వ సమూయేలు ఎన్నో అధ్యాయం అండి? 9వ అధ్యాయం. మనం మొదటి 10 వచనాలు చదువుతున్నాము. సో నేను 1, 2, 3 అంటాను, అందరు చదవాలి. ఓకేనా? ఓకేనా? 1, 2, 3 గో. యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా కలడాయా అని దావీదు అడిగెను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మాటలు ఇవి? దావీదు. ఇప్పుడు దావీదు ఏమైపోయాడంటే దావీదు మహారాజుగా చేయబడ్డాడండి. అంటే అభిషేకింపబడ్డాడు, ప్లస్ యొక్క ఆఫీస్ కూడా దావీదుకి ఇవ్వబడింది. సో దావీదు ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఈ యోనాతాను బట్టి ఈ యొక్క సౌలు కుటుంబంలో ఎవరి మీదైనా నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారని అడుగుతున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ వర్స్ కంటిన్యూ.
సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపి. ఈయన ఎవరంట? సీబాయను ఎవరు? ఎవరి సేవకుడు? ఓకే, గమనించండి. ఓకే, కంటిన్యూ. రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడనైనా నేనే సీబాను అనెను. ఓకే, 3వ వచనం. రాజు అంటే ఎవరు ఇక్కడ? హలో, సౌలు యోనాతాను వెళ్ళిపోయారు. సో దావీదు ఇక్కడ. ఓకే, రాజు అయిన దావీదు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? ఇప్పుడు శేషించి ఉన్నాడంటే మాటకు అర్థం ఏంటి? ఎవరైనా బ్రతుకున్నారా అంటే ఇప్పుడు సౌలుని యోనాతాన్ని చంపేశారండి. ఇక తన కుటుంబంలో ఎవరైనా కనపడితే చంపేస్తూ ఉండేవారు అన్నమాట. సో ఎవరైనా బ్రతుకున్నాడా అని ఎవరు దీనికి పరిశీలిస్తున్నారంటే దావీదు మహారాజు. అప్పుడు సీబాయు అనే ఒక సేవకుడు, ఎవరి సేవకుడు? సౌలు సేవకుడు చెప్తున్నమాట. ఒక వ్యక్తి ఉన్నాడని తన పేరు చెప్తా ఉన్నాడు. కంటిన్యూ చేద్దాం. సీబా యోనాతానుకు కుంటి కాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. హల్లెలూయా. మీరు పైన ఒకసారి వచ్చిన చూడండి. యెహోవా నాకు దయ చూపినట్లుగా. హల్లెలూయా. సో యెహోవా మీకు దయ చూపినట్లుగా ఈ నెల మీరు ఇతరుల మీద దయ చూపించరు గాక. సో బయటికి వెళ్తున్నాడు, జోబులో డబ్బులు పెట్టుకుని వెళ్ళండి. ఎవరి మీద దయ చూపించాలని ఆశతో మీరు వెళ్ళండి. హల్లెలూయా. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారు వారి మీద ఈ నెల దయ చూపించబోతున్నాను. మీరు ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో మీరు ఇతరులకు దయ చూపించరు గాక. హల్లెలూయా. సో ఈ నెల మన దేవుడి ఒక దయను ఎంతలా పొందుకుంటామంటే మనం ఎంబరాస్ గా ఫీల్ అయిపోతున్నాం అండి. మై గుడ్నెస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అని మనం చెప్పబోతున్నాం. హల్లెలూయా. సో మనం దేవుడిగా దయ పొందుకున్నాము గనుక మనం ఈ నెల ఇతరుల మీద దయ చూపించబోతున్నాము. హల్లెలూయా. చెప్పండి, ఇతరుల మీద నేను దయ చూపించబోతున్నాను. ప్లీజ్ హెల్ప్ దెమ్ టు గెట్ ట్రాన్స్లేటెడ్. ఎవరికైతే హిందీ వస్తుందో వాళ్ళు పక్కన కూర్చోండి దయచేసి. సో అంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? ఓకే. సో జోనాథన్ ఎవరైనా సిస్టర్ ఇద్దరు ఉన్నారు కదా, ఒక్కొక్కరు కూర్చోపండి మా. Rebecca, I think you can be seated over there. Jonathan, you can come forward. Okay, hallelujah. సో ఇప్పుడు యోనాతాను యొక్క కుమారుడు ఎటువంటి వాడంట? సో ఆ స్టోరీ మీకు చెప్తాను. సో బేసికల్ ఏమైపోతుందో యోనాతానుకి కుమారుడు పుట్టిన తర్వాత మీరు యుద్ధంలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే అక్కడ ఎవరైతే ఆ పని చేస్తారో ఈ కుమారుని తప్పిద్దామనేసి ఆ కుమారుని పరిగెడతా ఉంటుంది అన్నమాట. ఆ కుమారుడు కింద పడిపోయి ఏమైపోతుంది, కాలు ఇరిగిపోతుంది. సో దానికి పెద్దవాయి అంత వరకు కూడా ఆ కుంటితనం అనేది కంటిన్యూ అవుతాం అన్నమాట. ఓకేనా? ఓకే, కంటిన్యూ చదవదాం. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము అతడు లోదెబారులో. చూడండి, ఇక్కడ లోదెబారులో అనే మాటకు అర్థం ఏంటంటే ఎక్కడైతే ఆహారము సరిగా లేదో అటువంటి ప్రాంతంలో ఎవరున్నారు? యోనాతాను కుమారుడు ఉన్నాడు. ఓకే, కంటిన్యూ. ఎవరి కుమారుడు? ఓకే, అమీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో. ఓకే, 5వ వచనం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి ఎక్కడైతే ఆహారం లేదో అక్కడి నుండి నున్న అమీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతను రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నదుకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా. హల్లెలూయా. మీరు ఈ స్టోరీ వింటున్నారా? అర్థమవుతుందా? ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ ఇన్ ద బైబిల్. ఓకేనా? చూడండి, సౌలు యోనాతాను యుద్ధంలో చావక మునుపు యోనాతానుకి దావీదుకి మంచి స్నేహం ఉన్నది అండి. సో ఏమని వాక్యం తెలుసా? ప్రాణ స్నేహితుడు అని ఉంటుంది మాట. ఇప్పుడు ఎవరిని ప్రాణ స్నేహితుడు అంటాము? ఎవరి కోసం అయితే మనం ప్రాణం పెట్టగలుగుతామో వారిని ప్రాణ స్నేహితుడు అంటామంట. హల్లెలూయా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే. ఎవరిని మనం ప్రాణ స్నేహితుడు అంటున్నాం?
అంటే ఇప్పుడు యేసు ప్రభువు కోసం నిజంగా చావడంగానే సిద్ధంగా ఉన్నారండి. మన ఎటువంటి రోజుల్లో ఉన్నామో మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని చంపేసే రోజులు మీరు అందరూ ఉన్నారండి. దేవుని యొక్క సంరక్షణతో మీరు అందరూ జీవించారు కాక, మేము ముట్టిన వారు దేవుని కనుముట్టిని ముట్టుకుందరు కాక. హల్లెలూయా. సో అయితే మొత్తం పరిశీలించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడేమో కుంటివాడు. ఆ కుంటివాడి మీద దావీదు ఏమనుకున్నాడంటే నేను తనకి దయ చూపించాలి. ఎటువంటి దయ? దేవుడి యొక్క దయని చూపించాలని యోనాతాను కుమారుని పిలుస్తాడండి. సో యోనాతాను వాళ్ళకు కుమారుడు రాగానే దావీదు మహారాజును చూసి సాష్టాంగ పడి నమస్కరిస్తా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సార్ ఏం డిస్కషన్ జరిగింది అనేసి. ఓకే, ఒక్క నిమిషం అండి, అందరు చూస్తున్నారా? ఓకే, లెట్స్ కంటిన్యూ. సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నాను. 7వ వచనం. అందుకు దావీదు ఏమంటున్నారు అంటే మీరు గమనించండి, అసలు మెఫీబోషెతు ఒక సిచ్యువేషన్ ఒక పరిస్థితి ఎలా మారబోతుందో మీరు చూడండి. ఆ విధంగా మీ ద్వారా అనేకమైన జీవితాలు మార్చబడను కాక. ఓకే, కంటిన్యూ. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించెను. కంటిన్యూ చేద్దాం తర్వాత. ఓ మై గుడ్నెస్, హల్లెలూయా. ఒక్క నిమిషం. ఎంతమంది స్టోరీస్ చూస్తున్నారా మీరు? మీరు దాన్ని విజువలైజ్ చేసుకోగలుగుతున్నారా? ఇప్పుడు దాన్ని మొత్తం పిక్చరైజ్ చేసుకోండి. ఆ కుంటివాడు దావీదు దగ్గరకు వచ్చి దావీదు మహారాజా అని మాట్లాడుతున్నప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపించబోతున్నాను. ఎంతలా దయ చూపించబోతున్నానంటే నీ తండ్రి అయినా నీ పితరుల యొక్క ఆస్తి ఏదైతే నువ్వు కోల్పోయావో అంతే తిరిగి ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అదే కాకుండా దావీదు ఏమన్నాడు తెలుసా? నేను నా పిల్లలతో పాటు ఎక్కడైతే భోజనం చేస్తున్నానో నువ్వు బ్రతికినంత కాలము కూడా నువ్వు నాకు కుమారుని వల్ల భోజనం చేస్తావని చెప్పాడు. హల్లెలూయా. ఒక్కసారి తన లైఫ్ ఎలా అయిపోయిందో చూసారా? అప్పటి వరకు ఎవరు లేరు, అప్పటి వరకు డబ్బు లేదు, ఒక ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏది లేదు. ఒక్కసారి కృప పొందిన దావీదును కలుసుకున్న తర్వాత ఈ యొక్క మెఫీబోషెతు జీవితం ఎలా మారిపోయింది. హల్లెలూయా. అట్టి రీతిగా నీ యొక్క జీవితం ఎవరైతే నేను కలుసుకుంటారో వారి యొక్క జీవితం మార్చబడును గాక, ఆస్తులు సమకూర్చబడును గాక, ఆరోగ్యం వచ్చును గాక, పేరు ప్రఖ్యాతులు పొందుకుందరు గాక. హల్లెలూయా. ఇప్పుడు దావీదు యోనాతాను బట్టి తన కుమారుడు ఏ విధంగా దయ చూపించాడో ఇప్పుడు ప్రభువుని బట్టి మనం కృప పొందుకున్న మనము ఇతరుల మీద దయ చూపించినప్పుడు వారి జీవితాలు మార్చబడను గాక. మీరు లైఫ్ చేంజర్, మీరందరూ మార్చబడరు గాక. నుంచుని కూర్చుని ప్రసంగం చేసే చాలా మంది ఉన్నారండి, కానీ జీవితాలు మార్చేవారు మనమందరము ఉందుము గాక. పాస్టర్ కృష్ణ గారు అంటారు, డూ యూ వాంట్ టు బి ప్రీచర్ ఆర్ ఏ లైఫ్ చేంజర్? చెప్పండి. ఇతరుల జీవితాలను మంచి మార్గంలో తెచ్చే వ్యక్తులుగా మీరందరూ మార్చబడుదురుగాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మీ గురించి మీ తల్లిదండ్రుల గురించి చెప్తారు అందరూ, అమ్మ ఈ రోజు మేము ఇటువంటి జీవితం జీవిస్తున్నామంటే మీ కుమారుడు కారణం, మీకు ఆ కుమార్తె కారణం. స్కూల్లో చదువుకోవడానికి వచ్చారు అనుకున్నామండి, ఆ చదువుకుంటూ మా జీవితాన్ని మార్చారని చెప్పాలి. హల్లెలూయా. సో ఈ 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఇంటర్మీడియట్ ఏదైతే చదువుల్లో వెళ్తున్నారో మీ కాలేజెస్ లో అటువంటి పేరు మీకు పొందుకుందరు గాక. మిమ్మల్ని బట్టి మీ కాలేజ్కి మంచి పేరు వచ్చును గాక, మిమ్మల్ని బట్టి మీకు ప్రాంతం మంచి పేరు వచ్చును గాక, మిమ్మల్ని బట్టి అనేక మంది రక్షణలోకి వచ్చారు గాక, మిమ్మల్ని బట్టి అనేక మంది యేసు ప్రభువును తెలుసుకుందరు గాక, ఆయన మంచి వాడని చెప్పుదురు గాక, సౌలుగా ఉన్నవారు పౌలుగా మార్చబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. అటువంటి నెలలో మనం ఉన్నామండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాడను
అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన ఓకే ఓకే ఒక్కడ చదవచ్చమండి. ఇప్పుడు మీరందరూ కొంచెం శ్రద్ధ వినాలని ఆశపడచ్చు, మిస్ అవ్వద్దు. ఓకే చదువు మమ్మీ మళ్ళీ అందరూ చదువుతాం. అప్పుడు రాజు, ఏ రాజు? ఓకే అప్పుడు దావీదు మహారాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన సొంత స్థితిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు ఎవరి మీద దయ చూపిస్తావో వారి యొక్క ఆస్తులన్నీ సమకూర్చబడను కాక. ఓకే కంటిన్యూ. కాబట్టి ఎవరెవరు సీబాయి అనే సేవకుడు ఉన్నారో వార్త చెప్తారన్నమాట. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనముకై హల్లెలూయా. కంటిన్యూ. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయవలని సెలవించెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. మీరు చూసారా? మై గుడ్నెస్. అసలు మెఫీబోషెతు యొక్క జీవితం ఎలా మార్చబడ్డా చూడండి. చిన్నప్పటి నుండి తనిసరి ఆహారం లేక భయముతో కుంటితనముతో నానా విధంగా తన బాధపడుతూ ఉండే. కానీ ఒక్కసారి ఈ దావీదును బట్టిన జీవితం ఎలా మార్చబడ్డది వింటున్నారా? ఈ మెఫీబోషెతుకి దావీదుకి సంబంధం ఉందా? దావీదుకి యోనాతానికి నిబంధన బట్టి ఏమేమైపోయింది? ఈ యొక్క మెఫీబోషెతు జీవిత చరిత్ర మారిపోయిందని. హల్లెలూయా. సో అట్టి రీతిగా యేసు ప్రభుని బట్టి ఇతర జీవితాలను మార్చెను గాక. నువ్వు ఇప్పుడు వారి మీద దయ చూపిస్తున్నావు అంటే వారి దానికి అర్హత పొందినవారు అర్థం కాదండి. యేసు ప్రభుని బట్టి వారి మీద నువ్వు దయ చూపించేది గాక. నీతో చాలా మంది కఠినంగా ఉన్నారేమో, వారి మీద దయ చూపించి వారిని విముక్తులు చేయను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ ఏమైపోయింది? ఆస్తి సంపాదించుకున్నాడు, బానిసంగా ఉన్న తను కుమార్తెను పొందుకున్నాడు, అంతేనా? అప్పటి వరకు బానిసంగా ఉండే తను ఇప్పుడు ఏమైపోయింది? ఆల్ ఆఫ్ ది సడన్ దావీదు తన పిల్లలతో పాటు కలిసి భోజనం చేసుకుని స్థాయి ఇచ్చింది. అంటే స్లేవ్ కూడా తను ఏ విధంగా అయిపోయాడు? సన్నగా మార్చబడ్డాడు. అదే కాకుండా దావీదు ఏమంటారు తెలుసా? ఏదైతే భూములన్నీ పనులు అన్ని పనులు చేసి ఆహారం తెచ్చి వాళ్ళకి ఏమన్నారు అక్కడ? జాబ్ లేదు ఎదుర్కోవాలండి. తన కిందనే 10 మంది ఎంప్లాయీస్ దావీదు పెట్టి వెళ్ళాడండి. హల్లెలూయా. మీరు చూసారా? ఒక్క దావీదు యోనాతాను బట్టి ఈ యొక్క మెఫీబోషెతు జీవితాన్ని మార్చేసాడండి. హల్లెలూయా. సో అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాము. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయము 1 వచనాలు చూద్దామా? ఒక నిమిషం అండి. ఆదికాండము 8వ అధ్యాయం అండి 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా అంటే యెహోవా అంటే ఏంటి ఇక్కడ? అంటే ప్రభువు మాట్లాడుతున్న అర్థం ఇది. అంటే యెహోవా ఏమంటున్నారు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదము. హల్లెలూయా. ఇది ఎవరి గురించి మాటలు? ఎవరి గురించి? అబ్రహాం అని చెప్పండి. అబ్రహాం అని చెప్పండి. ఇప్పుడు అబ్రహాంకి మనకున్న సంబంధం ఏంటండి?
మార్గంలో నడిచిన వాడు అబ్రహాం కాదు. ఇప్పుడు అబ్రహాంకి మనకి ఉన్న సంబంధం ఏంటిది? అబ్రహాము మన యొక్క తండ్రి. ఇప్పుడు తండ్రికి చెందిన సమస్తం ఎవరు చెందుతుంది? బైబిల్ గ్రంథంలో ఏమన్నా తెలుసా? ప్రభు వారి భూమి మీద ఉన్నంతటిని ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాంకి ఇచ్చేసాడండి. ఇప్పుడు అబ్రహాముని బట్టి మనకేమి పొందుకున్నాము? ఈ భూమి అంతా కూడా మందేనండి. హల్లెలూయా. నేను ఫస్ట్ ప్రవీణ్ అయ్య గురించి నేను ఎక్కువ వింటున్నప్పుడు ఆయన మాట్లాడారు. అంటే ఫ్లైట్ లో వెళ్తున్నాడు, కింద చూసినప్పుడు చికాగో కనపడదంట. ఏం కనపడదంట? వా ఇది నా రాజధాని చెప్పాడంట. అంటే భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మనకు చెందినది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి వారు కూడా మనవారు. ఎవరు అర్థమవుతుందా? సో ప్రభువారు అబ్రహాంతో ఏమన్నాడు సార్? 4 విషయాలు చెప్తారు అక్కడ. నేను గొప్ప జనము చేస్తాను. చెప్పండి, గొప్ప జనముగా చెప్పండి. రెండోది, నిన్ను ఆశీర్వదించి. మూడవది, నీ నామను గొప్ప చేయుదును. నాలుగోది, నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాను. హల్లెలూయా. మొదటిది ఏంటిది? గొప్ప జనం అని చెప్పండి, గ్రేట్ నేషన్. రెండవది, నిన్ను బ్లెస్ చేస్తాను. మూడవదిగా, నీకేదైతే పేరు ఉందో ఆ పేరు ఏం చేస్తారో ప్రభువారు గొప్ప చేశారా? హలో, ఇప్పుడు అబ్రహాం పేరు గొప్ప చేశారా? ముస్లింలైనా క్రైస్తవులైనా చెప్పాల్సిన విషయమే తెలుసా? అబ్రహాము మా యొక్క తండ్రి చెప్పాల్సిందే. ప్రభువారు అబ్రహాం ఇచ్చిన మాట ఏం తెలుసా? భూమి మీద ఉన్న ఇసుకంతా యొక్క సంతానంగా మారుస్తున్నారు, ఆకాశం నక్షత్రాన్ని సంతానంగా మారుస్తని చెప్పారు. అంటే లోకపరమైన పిల్లలందరూ ఎవరు నా తండ్రి అంటారంటే శరీరానుసారంలో కూడా అబ్రహాం నా తండ్రి అంటారు. ఆత్మానుసారం కూడా మనం కూడా మన తండ్రి ఎవరని చెప్తాం? అబ్రహాం అని చెప్తాం మనం. హల్లెలూయా. మరి ప్రభువారి పేరు గొప్పగా చేసి ఆ విధంగా చేస్తారండి. చరిత్ర కొట్టుకుపోతే మరి చరిత్రలో ఉన్న పేర్లు ఎప్పుడు కొట్టువేయలేరండి. ప్రైజ్ ది లార్డ్. మై గుడ్నెస్, ఎంత దేవుడు ఎగ్జాల్ చేశారండి. యేసుప్రభు వచ్చిన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ రోజుకున్న అబ్రహాంతో మాట్లాడతామంటే ఎంత దేవుడు తన యొక్క పేరు ఎగ్జాల్ చేశాడు. హల్లెలూయా. సరే, ఇంకో మాట పక్కన చెప్తాను. అబ్రహాం పక్కన పెడితే అబ్రహాముని కన్నా యేసుప్రభు వారు తన నామాన్ని మనకిచ్చారండి. భూమి మీద పరలోకంలో భూమి క్రింద ఏ నామంకైనా సరే ప్రతి ఒక్క మోకాలు వంగాల్సింది. ఆ నామం ఏ నామం అండి? ఇప్పుడు అటువంటి నామం మనకి ఇవ్వబడింది అండి. ఎవరికి అర్థమవుతుందా? అంటే నువ్వు ఇంట్లో కూర్చుని రాజ్య పరిపాలన చేయొచ్చండి. నీకు ఓట్స్ అవసరం లేదు. వాట్ యు సే ఇస్ వాట్ బికమ్స్ ద లా. ఓ మై గుడ్నెస్, ఎంత అథారిటీ మనం క్యారీ చేస్తే మీకు అర్థమవుతుందా? ఇక్కడ కూర్చొని మీ స్కూల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం మేము మార్చొచ్చండి. ఇన్స్టిట్యూట్లో రూల్స్ నచ్చలేదా? కబా హస్సహారాబా ఈడ హస్సహనమాది అంటే అబ్రహాం ఇప్పుడు లేడండి, కానీ తన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వరకు క్యారీ అయింది? ఇప్పుడు క్యారీ అవుతాం కదా. అదే విధంగా నువ్వు నీ స్కూల్లో లేవేమో, నీ కాలేజీలో లేవేమో, నీ ప్రాంతంలో లేవేమో, కానీ ఇన్ఫ్లుయెన్స్ అంతా వ్యాపింపబడను గాక. వాక్యం అంటుంది, మనుషులు మీ యొక్క సత్కార్యములను చూచి దేవుని మహిమపరిచేటట్టుగా మీ యొక్క జీవితం ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే గొప్ప కార్యాలను బట్టి ప్రజల నోరు తెరవడం తప్ప ఇంకేం ఆలోచించలేరండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఆదికాండము 39వ అధ్యాయము 21 నుండి 23 అండి. ఆఖరికి వచ్చినామండి. ఎన్నో అధ్యాయం అండి? 39వ అధ్యాయం 21 నుండి 23 వచ్చిన. I think are you guys able to do the translation, right? Okay, ready? 1, 2, 3, go. Okay. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చూడండి, ప్రభువారు యోసేపు తోడయుండి యోసేపు మీద ఎంత దయ చూపించాడంటే తన పైన ఎవరైతే కఠినంగా ఉన్నా సరే, కఠినంగా ఉన్న వారు ఏం చేశారంట? ఈ యొక్క యోసేపు మీద కటాక్షం చూపించారంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోసేపు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు బానిసంగా వెళ్ళాడా లేకపోతే ఒక రాజుగా వెళ్ళాడా? బానిసంగా వెళ్ళినా సరే దేవుడు తనకి తోడై ఉండి తన మీద చూపించిన దయను బట్టి తన పైన కఠినంగా ఉన్న వారు కూడా ఏం చేశారంట? యోసేపు మీద దయ చూపించారండి. ఇప్పుడు మీ మీ జీవితంలో
వేరే వేరే బాస్ అయినా ఎవరైనా ఇతరులతో చాలా కఠినంగా ఉంటారు, మీరు చూసారు అది. కానీ మీ దగ్గర వచ్చేసినప్పటికి మీరు ఎప్పుడైనా అనుభవించారా? ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఇట్ మెనీ టైమ్స్. నాకున్న కొంత స్నేహితులు కూడా ఇతరుల మీద ఏమంటారు, సింహం గర్జనే, కానీ నా దగ్గరకు వచ్చేసినప్పుడు మాత్రం పావురలాగా ఇన్నోసెంట్గా ఉంటానండి. ఇది ఏంటో తెలుసా? దేవుడు కటాక్షం అండి. ప్రైజ్ ద లార్డ్. సింహం యొక్క నోరును మూసే దేవుడు మన దేవుడే ఉన్నాడు. ఆపత్కాలంలో మనము బెగ్ చేయమండి. పాస్టర్ కృష్ణ గారు ఒక స్టోరీ చెప్తారు. ఒక ఆమెకి వాకింగ్ చెప్తున్నారంట, ఒకవేళ మీరు కిడ్నాప్ చేయబడితే టంగ్స్ లో అత్యధికంగా మాట్లాడని చెప్పారంట. అయితే ఒక రోజు క్రైస్ట్ కంపెనీలో ఒక మెంబర్ ని కిడ్నాప్ చేసుకుని వెళ్తా ఉన్నారంట. ఏం చేసుకుంటే వెళ్ళారు? అయ్యగారు అంట భాషల్లో ప్రార్థన చెప్పారు కదా. అయ్యగారు ఇంకా చెప్పిన మాటకి అమ్మాయి ఏం చేస్తుందో ప్రార్థన చేయడం మొదలు పెట్టిందంట. సో అమ్మాయిలు మీరు ప్రత్యేకంగా వినండి. ఇక భాషలో మాట్లాడడం మొదలు పెట్టారంట. అమ్మాయికి మొత్తం ముసిగేశారంట. మొదలు పెట్టిందంట, రబహ సోకో శివా బాబా ఓ రగడబహ సింహాన మాది ఇలా బహ సోకో. ఏం అవుతులే అంట. అయ్యగారు ఇంకో మాట అన్నారంట, ఏం కాకపోతే వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు తాగమ్మన్నారంట. సరే ఏమేం చేసింది? భాషలో ప్రార్థన మొదలు పెట్టారు. రబహ నెత్తుకుందంట. వాళ్ళు తాగిన రబహ సోకో శిబాబా. ఏం కాలేదంట. ఇంకా సరే ఇంకో అయ్యారంట, ఏం అవుతుందా? ఇంకా వాయిస్ ఎక్కువ రేజ్ చేసి మాట్లాడారంట. ఇక మొదలు పెట్టిందంట, రఖబహ సోకో రాదాడాబా ఇలా బహ సోకో రాదాడాబా. అయ్యగారు నా మాట తెలుసా, వారు కానీ విడిచిపెట్టకపోతే వాళ్ళు మధ్యలో పోతారని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్టోరీ కానీ ఇంకో స్టోరీ మీకు చెప్తారు. ఇలాంటి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నప్పుడు ఆమె భాషలు ప్రాణం చేస్తూ ఉంటారు. ఇలా అనుకుంటారంట, వామో ఏ దేవం వచ్చింది మాకెందుకు రా బాబు అనేసి ఎక్కడైతే కిడ్నాప్ చేసి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. నేనంటే నేను టెన్షన్ అన్నాడు, భయం కూడా ఏం మాట నాకు అర్థం కలదా. భాషలో మొదలు పెట్టు, రబహాసో కోరా లబహాస. వాళ్ళు ఆపకను రఖాద. ఇంకోటి అయ్యగా చెప్పిన విషయం సార్, వాళ్ళు బెగ్ చేయదని చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ అని విడిచిపెట్టి, నో బెగ్గింగ్, ఓన్లీ డిక్లరేషన్ రఖాదా బాహ లిబోహోసో కోరాదా బా. నువ్వు చదువుకోవడానికి అర్థం కావలేదా? భాషలో ప్రారంభించి దాంతో నువ్వు చదువు. పరిస్థితి అర్థం కావలేదా? భాషలో ప్రారంభించి. ఇప్పుడు ఈ యొక్క అప్కమింగ్ ప్రోగ్రామ్ ఎలా వచ్చి నీకు అర్థం కావలేదా? రఖే లిబహాసో. భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒక్క ఐడియా ఇస్తారండి. దెబ్బకి ఏమి ఇంత సింపుల్ అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. యూనో దేవుడు పిలిచింది చాలా ఈజీ అని చేయడం. దానే పెద్ద మనం మనసు కాంప్లికేట్ చేసి ఇది అవుతుందా నథింగ్. డోంట్ వరీ, సంతోషించండి ప్రభువుని బట్టి. మళ్ళీ చెప్తాను, సంతోషించండి. హల్లెలూయా. నేను ఎప్పుడైతే సంతోషకరంగా ప్రార్థన చేస్తావో, ఈవెన్ మనం భాషలో ప్రార్థన చేస్తాం, భయపడుతూ బాధపడుతూ కాదు చేయాల్సింది, సంతోషంతో. ఎందుకంటే నీ రాజు నా రాజు ఆకాశం పైన ఉన్నవాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ. చూడండి 22 అయిపోయిందా? ఎన్నో వచ్చినామండి? 21. ఓకే చదవండి. అయితే యెహోవా యోసేపును తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేశాను. 22. చెరసాల అధిపతి ఆ చెరసాలనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాను. మీరు అసలు చూస్తున్నారా? ఎవరైతే బానిసంగా వెళ్ళాడో అక్కడ బానిసం చేస్తాడు, పెత్తనం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ. వారు అక్కడ ఏమి చేశారో అదంతయు అతడే చేయించు, అంటే ఇన్ఛార్జ్ గా అయిపోయాడు అక్కడ. ఇక్కడ 23 యెహోవా అతనికి తోడయ్యుండిన గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయునదంతా యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. ఈ నెల అత్యధికమైన కృపల్లో దేవుని యొక్క దయలో నువ్వు ముందుకు వెళ్ళదు గాక. నీకు వ్యతిరేకంగా ఏదున్నా సరే నీ యొక్క మేలుగా మార్చబడను గాక. నువ్వు చేసినదే సఫలం అవును గాక. హల్లెలూయా. ఏదో చిన్న వ్యాపారం మొదలు పెడుతున్నారా, అక్కడ వ్యాపారము సక్సెస్ అవును గాక. చదువుకున్నారా? ఎగ్జామ్స్ లో బాగా రాశారా?
మీకు రిజల్ట్స్ బట్టి మీ యొక్క స్కూల్ వారు మీకు ఇంటి వారు షాక్ అవ్వను కాక నువ్వు పాస్ అయ్యావా కాబాహాస పాస్ అవ్వడం కాదు ఫస్ట్ మార్క్స్ నీకు వచ్చిన గాక మంచి మంచి కాలేజెస్ లో మీకు ప్లేస్మెంట్ దొరుకును గాక ప్రైజ్ ది లార్డ్ వాళ్ళు అన్నారు మీరు రావడం ఒక అదృష్టం అని చెప్పాలి హల్లెలూయా లేదండి పరిస్థితి ఎలా ఉన్నా సరే సంతోషించండి నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఒకటే అనుకునేవాడిని ఎవరో నాకు జాబ్ ఇచ్చారా వాళ్ళు బ్లెస్ అయ్యారు ఎవరో నాకు జాబ్ ఇవ్వలేదా పాప చాలా మిస్ అవుతుంది అక్కడ వాళ్ళు నన్ను సాధారణమైన మనిషిని చేరుకోవట్లేదండి దేవునికి ఒక ప్రతినిధిని వాళ్ళు చేరుకుంటున్నారండి ఈ మెంటల్ మీరు కలిగి ఉండండి ప్రైజ్ ది లార్డ్ అందరి నుంచి ఉందమ్మా జస్ట్ గో అహెడ్ అండ్ థాంక్ ది లార్డ్ ఫర్ దిస్ మంత్ ఆఫ్ ఫేవర్స్ ఈ యొక్క ఏప్రిల్ నెలను బట్టి దేవునికి వందనాలు చెప్తాం అత్యధికమైన కృపలో మనందరం ఉన్నామని ఇది అనుకూలమైన నెల దయతో కూడి ఉన్న నెల కనికరంతో కూడి ఉన్న నెల వాత్సల్యంతో కూడి ఉన్న నెల మనకి విరోధంగా ఏ ఆయుధం రూపింపడానికి బరదలేదండి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సక్సెస్ఫుల్ గా అవుతామని మనం ఏం చేస్తున్నా సక్సెస్ అవుతుంది లెట్స్ గో అండ్ ప్రే ఇన్ ద సాంగ్స్ లెట్స్ గో అండ్ ప్రే ఇన్ ద రాబహ సోకురా లిబహ సోకోషి బాబా ఓ లిబహ షేఖేలే బోలో రఖా ఖబహ శివ బాబా ఓ రదడబహ Belebo, oh Rababa Hashi Belebo, oh Radaba Hasoko Radaba, oh Radaba Hashi Balaraba, oh Rakada Hanama, Ilebo.